మట్టి పనికైనా ఇంటివారే కావాలి, అదే సామెత ఫాలో అవుతున్నారట అక్కడి నాయకులు. మనవాడని మంచివాడని రెండోసారి అవకాశం ఇస్తే కష్టకాలంలో పార్టీని ఏకాకిని చేశారని రుసరుసలాడుతున్నారు. నాయకుడు వెళ్ళినా కేడర్ అలాగే ఉందని, అందుకే ఈసారి తమకు ఆ లీడర్ కావాల్సిందేనని కండిషన్ పెట్టారట అక్కడి నేతలు. ఇంతకీ ఏంటా కండిషన్? వారు కోరుకుంటున్న లీడర్ ఎవరు? ఆ డిమాండ్ వెనుక అసలేంటి లోగుట్టు? ఒకసారి చూద్దాం పదండి. గెలిచిన ఎమ్మెల్యే జెండా మార్చేశారు. దీంతో అక్కడ కారు స్టీరింగ్ పట్టేదెవరన్నది కొన్ని నెలలుగా ప్రశ్నగానే మిగిలింది. ఈ సమయంలో కొత్త డిమాండ్ ని తెరపైకి తెస్తోంది అక్కడి గులాబీ పార్టీ క్యాడర్. జగిత్యాల ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన డాక్టర్ సంజయ్ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి ఉండగాని డాక్టర్ సంజయ్ కూడా చేరడంతో జగిత్యాలలో కాంగ్రెస్ బలం పెరిగింది. బీఆర్ఎస్ పార్టీని ఉత్సాహంగా ముందుకు నడిపేందుకు సమర్థమైన నాయకత్వం లేకపోవడంతో క్యాడర్ ఇతర పార్టీల వైపు చూడకుండా ఉండాలంటే చరిష్మా ఉన్నవారే బాధ్యతలు తీసుకోవాలని కండిషన్ పెట్టారట బీఆర్ఎస్ కార్యకర్తలు. నిజామాబాద్ మాజీ ఎంపీ జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిన తన మార్కు చూపించిన ఎమ్మెల్సీ కవితకు జగిత్యాల జిల్లా పగ్గాలప్పగించాలన్న డిమాండ్ బలంగా ఉందంటున్నారు. ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ ని ఒప్పించి ప్రతిపక్షాలకు ఎన్నికల అస్త్రంగా మారిన ఎన్నో పనులను చేసి చూపించారు కల్వకుంట్ల కవిత. దీర్ఘకాలికంగా పెండింగ్లో పడ్డ పనులను పూర్తి చేసి ప్రజల్లో తన మార్కు చూపించారు. కరోనా సమయంలో రాష్ట్రంలో 2 అతిపెద్ద ప్రాజెక్టుగా 4250 ఇళ్లను నిర్మించి నిరుపేదలకు అందించారు. ప్రతిపక్షాలకు ఎన్నికల అస్త్రంగా మారిన రోళ్లవాగు ప్రాజెక్టును 150 కోట్లకు పైగా నిధులు తెచ్చి 90% పనులు పూర్తి చేయగలిగారు. సుదూర ప్రాంతాల ప్రయాణాన్ని సుగమం చేసే రాయికల్ మండలం బోర్నపల్లి వద్ద 70 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జగిత్యాల ప్రజలకు మధ్య దూరాభారాన్ని తగ్గించారు. ఇలా జగిత్యాల నియోజకవర్గంలో ఎంపీగా ఉన్నప్పుడు తనదైన ముద్రను బలంగా వేయగలిగారు కవిత. జగిత్యాల జిల్లాలో కవిత ప్రభావంతోనే కాంగ్రెస్ వేవ్ ఉన్న రాజకీయ ఉద్దండుడైన జీవన్ రెడ్డి ఓడిపోయారనేది గులాబీ దళం బలమైన అభిప్రాయం. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీ ఫిరాయించడంతో జగిత్యాల బీఆర్ఎస్ కి పెద్ద దిక్కు లేకుండా పోయింది. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు పార్టీ కార్యకలాపాల్లో జిల్లా కేంద్రంలో చురుగ్గా ఉంటున్నా కోరుట్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం, ఎమ్మెల్సీ రమణ కార్యకర్తలను అడపాదడపా కలుసుకుంటూనే ఉన్నా జగిత్యాల జిల్లాలో పార్టీని కాపాడుకోవాలంటే కీలక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటోందట అక్కడి క్యాడర్. జనవరిలో ఇన్ఛార్జీల నియామకం చేస్తారన్న ప్రకటనతో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితనే జగిత్యాల ఇన్ఛార్జిగా వస్తారని అంటున్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఆహ్వానించిన జగిత్యాల పట్టణానికి చెందిన సీనియర్లు, కౌన్సిలర్లు పార్టీ వీడకుండా బీఆర్ఎస్లోనే యాక్టివ్గా ఉన్నారు. కొందరు కౌన్సిలర్లు, ఓ ఎంపీపీ, 10 మంది సర్పంచులు ఎమ్మెల్సీ కవిత అయితేనే పార్టీకి పూర్వవైభవం వస్తుందని అంటున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో డాక్టర్ సంజయ్తో ఉన్న కొందరు నాయకులు ఎమ్మెల్సీ కవిత వస్తే ఆమె వెంట నడిచేందుకు సిద్ధమని గులాబీ క్యాడర్కి సంకేతాలిస్తున్నారట. మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఆశీర్వాదంతో జిల్లా స్థాయిలో కీలక పదవి పొందిన మాజీ ప్రజాప్రతినిధి భర్త కాబోయే ఇన్ఛార్జినని చెప్పుకోవడాన్ని పలువురు కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్యాడర్ ని కలుపుకుని వెళ్లేవారు తప్ప మరెవరూ వద్దని ఇటీవల జిల్లా అధ్యక్షుడిని కలిసి చెప్పారట జగిత్యాల గులాబీ నేతలు. తన చేతిలో ఏమీ లేదన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహించాలని తేల్చేశారట. దీంతో జగిత్యాల నేతలు ఎమ్మెల్సీ కవితని కలిసే ప్రయత్నం చేస్తుండగా ఆమె ప్రస్తుతం ఎవరిని కలవకపోవడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసి కవితకే జగిత్యాల బాధ్యతలివ్వాలని చెప్పేశారట. 10 నెలలుగా జగిత్యాలలో జరుగుతున్న పరిణామాలు చెబుతూనే కవితక్కనే జిల్లాకు ఇన్ఛార్జిగా పంపించాలని మనసులో మాట చెప్పొచ్చారట. జనవరిలో ప్రకటించే పార్టీ నూతన కమిటీలో తమకు అనుకూలమైన నిర్ణయాన్ని అధిష్టానం తీసుకుంటుందన్న ఆశాభావంతో ఉన్నారు జగిత్యాల బీఆర్ఎస్ నేతలు. మరి జగిత్యాల నాయకుల నిర్ణయాన్ని ఎమ్మెల్సీ కవిత ఎంతవరకు స్వాగతిస్తారు? పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందన్నదే ఆసక్తికరం.